Hi, this is Girish and you are watching Ride Weekends. విన్ఫాస్ట్ షోరూమ్ లో ఉన్నాం. కొత్తగా వచ్చిన VF7 విన్ఫాస్ట్ 7 వేరియంట్ ఎలా ఉంది ఏంటి అనేది చూస్తాం. సో టోటల్ గా మనము ఈ వీడియోలో 5 పార్ట్స్ గా చూస్తాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎక్స్టీరియర్, నెక్స్ట్ ఇంటీరియర్, నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఈవీ కార్ కాబట్టి మన బ్యాటరీ ఎలా ఉంది ఏంటి అనేది చెక్ చేద్దాం. ఫోర్త్ వచ్చేసి మనం ఈ కార్ సెగ్మెంట్ లో ఉన్న మార్కెట్ లో దొరికే కార్స్ తో కంపేర్ చేద్దాం. నెక్స్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కార్ ఎలా ఉంది ఏంటి అనేది రివ్యూ చూద్దాం. విన్ఫాస్ట్ మీనింగ్ ఏంటంటే విన్ఫాస్ట్ లో విన్ అనేది వియట్నాం ని రిప్రజెంట్ చేస్తుంది. ఇంకోటి ఫాస్ట్. సో వియట్నాం కంపెనీ కాబట్టి సో వియట్నాం టెక్నాలజీ ప్రకారంగా ఫాస్ట్ అంటే వాళ్ళకి PHAST. సో PHAST మీనింగ్ ఏంటంటే స్టైల్ ని, సేఫ్టీని, క్రియేటివిటీని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఇది విన్ఫాస్ట్ ఒక మీనింగ్. ఫస్ట్లీ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి ఫస్ట్ విన్ఫాస్ట్ లోగో ఉంది V అనేసి. నెక్స్ట్ కింద నెంబర్ ప్లేట్ హోల్డర్ కి స్పెసిఫిక్ గా వీళ్ళు ఇక్కడ ప్లాస్టిక్ ది ఫినిషింగ్ లాగా ఇక్కడ ఒకటి ఇచ్చారు. సో ఇది కూడా నీట్ గా ఉంది. దాని కిందనే మనకి ADAS సెన్సార్ ఉంది. సో ఒక బేస్ వేరియంట్ తప్పితే మిగతా అన్ని వేరియంట్లకి మనకి ADAS లెవెల్ 2 ఫీచర్స్ అయితే ఉన్నాయి. నేను అక్కడ ఏమేమి ఉన్నాయి లెవెల్ 2 అనేది ఇక్కడ ఇస్తాను, మీరు అక్కడ పాస్ చేసి చూడండి. నెక్స్ట్ ఫ్రంట్ 4 పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. ఇంకోటి ఇక్కడ టోయింగ్ హుక్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి లైట్ సెటప్ మనకి అక్రాస్ ఆల్ వేరియంట్స్, అంటే బేస్ మోడల్ నుంచి అన్ని వేరియంట్స్ కి మనకి ఫుల్ LED సెటప్స్ ఉన్నాయి. ఎక్కడ మనకి హాలోజన్ లేవు, మొత్తం LED లైట్స్, ఈవెన్ హెడ్ లైట్ ఉంది DRL. అందుకు ఈ నెక్స్ట్ లైట్ సెటప్ ఎట్లా ఉంది ఏంటనే నేను మీకు టెస్ట్ డ్రైవ్ వెహికల్ అప్పుడు చూపిస్తాను. సో ఇంకోటి ఇక్కడ ప్రాపర్ ఎయిర్ వెంట్స్ ఉన్నాయి, ఏరోడైనమిక్స్ కి ప్రాపర్ ఫంక్షనల్ ఉన్నాయి. ఇక్కడైతే మనకి ప్రాపర్ ఎయిర్ వెంట్స్ ఉన్నాయి ఏరోడైనమిక్స్ కి. ప్లానెట్ కూడా వైడ్ ఎనఫ్ ఉంది, చాలా పెద్దగా అనిపిస్తుంది. ఈవెన్ కొంచెం కచ్ అండ్ గ్రిస్ తో లుక్ అయితే బాగుంది ఫ్రంట్ లుక్. సో ఇది ఫ్రంట్ సైడ్ బంపర్ మన దగ్గర ఫుల్ LED సెటప్ విత్ ADAS సెన్సర్స్ అండ్ దెన్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ కూడా ఉన్నాయి విత్ టోయింగ్ హుక్ అండ్ ఆల్ LED సెటప్. సో నెక్స్ట్ ఇక్కడ వస్తే ఫ్రేమ్లెస్ వైపర్స్ ఉన్నాయి. అండ్ దెన్ ఇక్కడ మనకి ADAS రిలేటెడ్ సెన్సార్ అయితే ఇక్కడ ఉంది విత్ ఆటో రెయిన్ వైపింగ్ సెన్సార్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఇది ఫ్రంట్ సైడ్, ఫ్రంట్ లుక్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ సైడ్ ప్రొఫైల్ వచ్చేసి మనకి ఈ ఏరియాలో చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ రిఫ్లెక్షన్ది ఒకటి ఇది ఇచ్చారు, ఇది ఏంటనే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. నెక్స్ట్ టైర్స్ ఈ సెగ్మెంట్ లో ఇది కూడా వన్ ఆఫ్ ద వెహికల్ మనకి 19 ఇంచ్ అలాయ్ వీల్ వస్తుంది. ఇదైతే 245/50 R19 19 ఇంచ్ అలాయ్ వీల్ వస్తుంది. ఈవెన్ రిమ్ సైజ్ కూడా చాలా పెద్దది, మనకి అలాయ్ సైజ్ కూడా చాలా పెద్దది, చాలా సింపుల్ అండ్ క్లీన్ గా ఉంది. ఎక్కువ డైమండ్ ఫినిష్ లేకుండా నీట్ గా బ్లాక్ ఫినిష్ వస్తుంది మొత్తం విత్ విన్ఫాస్ట్ లోగో ఉంది. ఈవెన్ మనకి ఆల్ డిస్క్ బ్రేక్ వస్తుంది, మనం డిస్క్ బ్రేక్ చూడొచ్చు. సో నెక్స్ట్ ఛార్జింగ్ కంపార్ట్మెంట్. సో ఈ ఛార్జింగ్ దగ్గర సో మనకైతే ఇది
ఏసీ ప్లస్ డీసీతో వస్తుంది. ఏసీ ఛార్జర్ వచ్చేసి మనకి అప్ టు 7.2 కిలోవాట్ వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. డీసీ వచ్చేసి ఈ స్పెసిఫిక్ వేరియంట్ 110 కిలోవాట్ వరకు మనం ఛార్జ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ సైడ్ మిరర్స్ వచ్చేసి మనకి విత్ ఇక్కడ ఇండికేటర్తో వస్తుంది ప్లస్ 360 కెమెరా. సో మనకి ఇది అక్రాస్ ఆల్ వేరియంట్స్ 360 కెమెరాతో వస్తుంది. 360 కెమెరాకి రిలేటెడ్ కెమెరా అయితే ఇక్కడ ప్లేస్ చేస్తారు విత్ ఇండికేటర్ ఇక్కడ. నెక్స్ట్ ఈ స్పెసిఫిక్ వేరియంట్స్లలో వచ్చేసి మనకి ఈ సైడ్ వ్యూ మిర్రర్ కూడా ఆటో డిమింగ్ రేర్ వ్యూ మిర్రర్. మనకి ఏదైతే యూజువల్గా మనం సెంటర్లో చూస్తామో డ్రైవర్ దగ్గర ఉంది, దీంట్లో కూడా ఆటోమేటిక్ డిమింగ్ మిర్రర్ వస్తుంది విత్ బ్లైండ్ స్పాట్ సిస్టమ్తో వస్తుంది. నెక్స్ట్ డోర్ హ్యాండిల్స్, ఫ్లష్ డోర్స్. సో యూజువల్గా మనము ప్రెస్ చేస్తే బయటకి మాన్యువల్గా ఓపెన్ చేసుకోవాలి, మాన్యువల్ ఫ్లష్ డోర్స్. అండ్ దెన్ మనకి కైండ్ ఆఫ్ డ్యువల్ ఫినిషింగ్, బట్ డ్యువల్ ఫినిష్ కాదనమాట. ఏదైతే మనకి ఈ సెగ్మెంట్స్లో మాత్రమే బ్లాక్ ఫినిష్ వస్తుంది, విచ్ ఇస్ మొత్తం మనకి కార్ అంతా మిడిల్ పార్ట్ మొత్తం ఇట్లా ఒక ఫినిషింగ్ లా ఇచ్చారు బ్లాక్ కలర్. పైన రూఫ్ రైల్స్ ప్లస్ సన్ రూఫ్ వచ్చేసి బ్లాక్ లో ఉంది, రిమైనింగ్ అంతా వైట్ ఫినిష్ వస్తుంది మళ్ళా. నెక్స్ట్ కింద కూడా ఈ పార్ట్ మాత్రం మనకి బ్లాక్ ఫినిష్ తో వచ్చింది. ఇక్కడ ఇక్కడ కూడా బ్లాక్ ఫినిష్ తో ఇక్కడ ఫినిష్ అవుతుంది. సో ఇప్పుడు బ్యాక్ సైడ్కి వస్తే ఇందాక చెప్పినట్టు మొత్తం మనకి ఎల్ఈడి సెటప్ అనమాట. ఇదర్ బ్రేక్ లైట్స్ కానీ రివర్స్ లైట్ కానీ మొత్తం ఎల్ఈడి సెటప్. మనకి ఎక్కడ హాలోజన్ లేదు, ఇది ఒక ప్లస్ పాయింట్. నెక్స్ట్ విత్ ఫినిషింగ్ మనకి అయితే ఇక్కడ బ్రేక్ లైట్, కంపెనీ లైట్ ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. ఈ ఆర్డర్లో లైటింగ్ సెటప్ అనేది విత్ విన్ఫాస్ట్ లోగో, వీస్ లోగో. సేమ్ ఇక్కడ నెంబర్ ప్లేట్ హోల్డర్, ఒక చిన్న హంప్ లాగా ఇచ్చారు అనమాట. నెక్స్ట్ ముందులాగానే వెనకలు కూడా 1 2 3 4 పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. ఇక్కడ రివర్స్ కెమెరా ఉంది. సో మనకి ఇక్కడ అక్రాస్ ఆల్ వేరియంట్స్ మనకి ఫుల్ హెచ్డి రివర్స్ కెమెరా వస్తుంది. సో క్వాలిటీ అయితే బాగుంది. మనం అది ముందర ఇన్ఫర్టైన్మెంట్ సిస్టంలో చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇక్కడ రేర్ వేపర్ కూడా ఇచ్చారు, బట్ ఇది కొంచెం హిడెన్ లాగా ఇచ్చారు. ఇది చూడడానికి కొంచెం బాగుంది, హిడెన్ ఇచ్చారు కాబట్టి. విత్ షార్క్ పిన్ యాంటెన్నా అయితే ఉంది. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఆల్ ఎల్ఈడి సెటప్ విత్ రివర్స్ కెమెరా అండ్ 4 పార్కింగ్ సెన్సర్స్ విత్ ఈడెన్ హైపర్ వైపర్ బ్లేడ్ మనకి హిడెన్గా ఇచ్చారు. హై మౌంటెడ్ స్టాప్ లైన్ విత్ షార్క్ పిన్ యాంటెన్నా. సో ఇక్కడ కొంచెం ఏరోడైనమిక్స్ రిలేటెడ్ కొంచెం ఈ ఫినిషింగ్ కొంచెం స్పోర్టీ వేరియంట్ లాగా ఇక్కడ కొంచెం ఫినిషింగ్ బాగుంది అనమాట. మనకైతే లోయర్ సైడ్ రిఫ్లెక్షన్ లైట్స్, రిఫ్లెక్షన్ ది ఇది కూడా ఇచ్చారనమాట. నెక్స్ట్ బంపర్ డిజైన్ కొంచెం స్పోర్టీ లుక్ అయితే ఉంది. ఎగ్జాస్ట్ లేదు, ఎందుకంటే ఇది ఫుల్లీ ఎలక్ట్రిక్ వెహికల్. సో ఇది మనకి బ్యాక్ సైడ్. VF7 అనేసి మనకి ఇక్కడ మోడల్ వేరియంట్ కూడా ఇక్కడ బాగా ఫినిషింగ్ బాగా ఇచ్చారు, విచ్ లుక్స్ కూల్. చూడడానికి కొంచెం బాగుంది, స్పోర్టీ లుక్ అయితే ఉంది. సో ఇప్పుడైతే కార్ లాక్ లో ఉంది. ఇప్పుడు నేను జస్ట్ కీ నా చేతిలో లేదా నా పాకెట్ లో పెట్టుకున్నా కూడా ఒకసారి ఇట్లా అనేస్తే మనకి అన్లాక్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. సో జస్ట్ అన్లాక్ చేసి మనం ఎంటర్ అయిపోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద ఫీచర్ ఇచ్చారు వీళ్ళు, ఎందుకంటే దీనికి ఆటోమేటిక్ ఫ్లష్ డోర్ లేదు కాబట్టి సింపుల్ గా సేఫ్టీ రీజన్స్ కోసం వీళ్ళు మాన్యువల్ గా ఇచ్చారు అనమాట. ఇంకోటి మనం మాన్యువల్ గా ఒకసారి ఇట్లా మనం నార్మల్ కార్ కి లివర్ లాగినట్టు ఒకసారి ఇట్లా అంటే మనకి ఓపెన్ అయిపోతుంది. ఇది ఒక ఫీచర్ ఇచ్చారు వీళ్ళు. సో ఫస్ట్లీ డోర్ అయితే మనకి నాట్ 90 degrees, అట్లీస్ట్ ఐ థింక్ 75-80 degrees వరకు అయితే ఓపెన్ అవుతుంది. మనకి సరిపోతుంది ఈజీగా ఫ్రీ ఎక్కడానికి. సో నేను పెట్టుకుంటాను. సో నాకైతే ఎక్కడానికి దిగడానికి అయితే కొంచెం ఈజీగానే ఉంది. ఎస్యూవీ ఫీల్ అయితే ఉంది, ఎస్యూవీ అయినా కూడా. సో నేనైతే నా హైట్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. నేను కొంచెం కంఫర్ట్గా ఉండాలనేసి కొంచెం లో డ్రైవింగ్లో పెట్టుకుంటాను, కొంచెం వెనక్కి. సో ఇది మనకి కిందికి మనకైతే కిందికి పైకి లోపలికి బయటికి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే టోటల్గా పైకి బయటికి పెట్టుకుంటున్నాను, సో దట్ నాకు నా హైట్కి కాలు తగలకుండా ఈజీగా కంఫర్ట్గా ఉంటుంది ఎక్కడైనా దిగడానికి డ్రైవింగ్ అందుకు. సో ఇప్పుడైతే నా అడ్జస్ట్కి చేసుకున్నాను. సీటింగ్ కూడా నాకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకున్నాను.
సో ఇప్పుడు నేను ఒకసారి దిగి చూపిస్తాను ఈజీగా ఉందో లేదా ఎక్కడానికి. సో అయితే కంఫర్టబుల్గా ఎక్కడానికి దిగడానికి అయితే నేను అడ్జస్ట్ చేసినందుకు నా హైట్కి అడ్జస్ట్ చేసినట్టు బాగా సరిపోయింది. సో ఇంటీరియర్లో ఫస్ట్లీ డోర్స్ కానీ క్యాబిన్ కానీ మొత్తం మనకి డ్యూయల్ టోన్ ఫినిష్ వస్తుంది. బ్రౌన్ అండ్ బ్లాక్ ఫినిష్తో వస్తుంది. సో ఇది వచ్చేసి వీగన్ లెదర్. ఇక్కడ వచ్చేసి విత్ కొంచెం ఆరెంజ్ స్టిచ్చింగ్తో అందుకు కొంచెం ప్రీమియంగా చాలా బాగుంది ఫీల్. సాఫ్ట్ టచ్, ఇది హాట్ టచ్. అక్కడక్కడ క్రోమ్ ఫినిష్ ఇచ్చారు అనమాట. మెటాలిక్ కాదు, అట్లా షైనీ కాదు, ఇన్ బిట్వీన్. నెక్స్ట్ ఈ డోర్ హ్యాండిల్, ఈ లివర్ వచ్చేసి వీళ్ళు BMW X3లో సేమ్ డిజైన్ మనకు వస్తుందంటే, ఎందుకంటే వీళ్ళు ఎలక్ట్రిక్ కార్స్ రాకోకముందు వీళ్ళు ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు. సో అక్కడ ఇక్కడ మనకి సేమ్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసి రెండు X3లో కూడా సేమ్ ఇవే అనమాట. సో నెక్స్ట్ స్పీకర్, ఇది వచ్చేసి మనకి ఆల్ వేరియంట్స్లో మనకి 8 స్పీకర్ వస్తుంది అనమాట. బై డిఫాల్ట్ 8 స్పీకర్. ఒకటి లో ఎండ్ వేరియంట్ ఒకటి 6 స్పీకర్స్ వస్తాయి, మిగతావన్నీ 8 స్పీకర్స్ అనమాట. సో డీసెంట్ 1 లీటర్ బాటిల్ నాకు తెలిసి ఫిట్ అవుతుంది. కొంచెం డీసెంట్ స్పేస్, పేపర్స్ అవి పెట్టుకునేదానికి. నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ ఇక్కడ కూడా మనకి లెదర్ ఫినిష్, సాఫ్ట్ టచ్. నెక్స్ట్ అక్రాస్ ఆల్ వేరియంట్ మనకి అన్ని వేరియంట్లలో 1 టచ్ అప్ అండ్ డౌన్ బటన్స్. సైడ్ విండోస్ అన్ని అప్ అండ్ డౌన్, 1 టచ్ అప్ అండ్ డౌన్ బటన్స్ విత్ లాక్. విండోస్ లాక్ అప్ అండ్ డౌన్ లాక్ బటన్తో పాటు ఇచ్చారు. సో ఇది కొంచెం నాకు ప్రీమియం ఫినిష్ అయితే ఉంది. అన్ని వేరియంట్స్ లో మనకి అకోస్టిక్ గ్లాస్ అనేది ఇక్కడ యూజ్ చేసామన్నమాట సైడ్ విండోస్. ఈ అకోస్టిక్ గ్లాస్ వల్ల యూజ్ ఏంటంటే మనకి 70 to 85% నాయిస్ అనేది లోపల రాకుండా ఆపుతుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ద యూనిక్ ఫీచర్ దీంట్లో ఇచ్చారు, అకోస్టిక్ గ్లాస్. నెక్స్ట్ క్యాబిన్ మొత్తం మనకి డ్యూయల్ టోన్ ఫినిష్ తో వస్తుంది, బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ స్కీమ్ తో. బ్రౌన్ వచ్చేసి మనకి వీగన్ లెదర్, బ్లాక్ వచ్చేసి హార్డ్ ప్లాస్టిక్. సో ఫస్ట్లీ సాఫ్ట్ టచ్, ఇది కొంచెం హార్డ్ ప్లాస్టిక్ లాగా ఉందన్నమాట. సో ఈవెన్ ఇది కూడా కంప్లీట్ హార్డ్ ప్లాస్టిక్ లేకుండా ఒక 30% మనకి సాఫ్ట్ టచ్ లాగా అనిపిస్తుంది, విచ్ ఇస్ మళ్ళీ ప్రీమియం లాగా అనిపిస్తుంది. ఇది వచ్చేసి కంప్లీట్ సాఫ్ట్ టచ్ విత్ ఇక్కడ వచ్చేసి మనకి ఆరెంజ్ స్టిచ్చింగ్, కొంచెం ప్రీమియం ఫినిష్ కోసం ఇక్కడ ఆరెంజ్ స్టిచ్చింగ్ అనేది కూడా బాగా ఇచ్చారనమాట. సో నెక్స్ట్ మీరు క్యాబిన్ లో చూసుకుంటే మోస్ట్లీ మనకి ఆల్ కంట్రోల్స్ ఈ 12.9 ఇంచ్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ లోనే. సో మనకి ఇక్కడ జనరల్ గా ఇక్కడ ఈవెన్ విన్సర్ కానీ వేరే వెహికల్స్ కానీ మనకి ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ప్లస్ ఇక్కడ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వస్తుంది. బట్ దీంట్లో ఏంటంటే ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఎలిమినేట్ చేశారు, అంటే తీసేసి ఇక్కడ దీంట్లోనే ఇంటిగ్రేట్ చేశారు అనమాట. సో మనకి 12.9 ఇంచ్ స్క్రీన్ లో సో మనకి ఈ పార్ట్ ఒకటి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్. సో ఈ స్పెసిఫిక్ పార్ట్ వచ్చేసి మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లాగా ఇంటిగ్రేట్ చేశారు అనమాట. కొంచెం డిఫరెంట్ గా బట్ ఫీచర్స్ అందుకు దీంట్లో ఇంప్లిమెంట్ చేయడం కానీ ఈవెన్ ఈ స్క్రీన్ కొంచెం డ్రైవర్ సైడ్ టిల్ట్ అవ్వడం కానీ ఇవన్నీ కొంచెం ఫీచర్స్ బాగున్నాయి. సో ఇక్కడ మనకి క్లీన్ ఫినిష్ వస్తుంది. సో ఇక్కడ మనకి హెడ్స్ అప్ డిస్ప్లే ఫంక్షన్ ఉంది, దానికోసం ఈ కంపార్ట్మెంట్ ఇచ్చారనమాట. సో ఇక్కడ మీకు చూసుకుంటే ఇక్కడ మీకు స్క్రీన్ లో P అని చూపిస్తుంది. సో నేను హెడ్స్ అప్ డిస్ప్లే ఆన్ లో ఉంది కాబట్టి మీకు అక్కడ P అనేది కనిపిస్తుంది, లోగో ఇలిమినేట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్లీ మనకి మాక్సిమం కంట్రోల్స్ అన్ని ఈ 12.9 ఇంచ్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ లోనే. సో కింద చూసుకుంటే 2 AC వెంట్స్ ఇచ్చారు. జనరల్ గా ఇక్కడ మనకి AC కంట్రోల్స్ బటన్స్ ఎట్లా వస్తాయి, దీంట్లో ఏంటంటే AC కంట్రోల్స్ కూడా మొత్తం మనకి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ లోనే. సో ఇక్కడ వచ్చేసి మనకి గేర్ సెలెక్టర్ ఇచ్చారు. సో ఇది మనకి మోడ్ చేంజ్ చేసుకునే బటన్ ప్లస్ రివర్స్, న్యూట్రల్, డ్రైవ్, పార్కింగ్ బ్రేక్ అయితే కంట్రోల్స్ ఇక్కడ ఇచ్చారు. సో యూజువల్ గా మనము ఎయిదర్ ఈ సైడ్ లివర్ దగ్గర లేదా ఇక్కడ స్పెసిఫిక్ నాబ్ చూస్తాము. సో దీనికి ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, ఇది వచ్చేసి 3 కంపార్ట్మెంట్స్ లో వస్తుంది, 2 బాటిల్ ఆర్ కప్ హోల్డర్స్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ట్విన్ 2 USB టైప్ A పోర్ట్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి 2 టైప్ A పోర్ట్స్ ఇచ్చారు, ఒకటి వచ్చి ఫాస్ట్ ఛార్జింగ్ కోసం, ఇంకోటి వచ్చేసి ఈ మానిటర్ సిస్టమ్ కి కనెక్ట్ చేసుకునే USB స్లాట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ డీసెంట్ ఎనఫ్ స్టోరేజ్ కి
పేపర్స్ కైండ్ ఆఫ్ స్టఫ్స్ పెట్టుకోవచ్చు మనం. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ వాల్యూమ్ కంట్రోల్స్ ఇక్కడ ఇచ్చారనమాట. సో మనకి ఇక్కడ స్క్రీన్లో డెడికేటెడ్ వాల్యూమ్ పెంచడం కానీ తగ్గించే బటన్స్ ఎక్కడ ఏం లేవు అనమాట. అపార్ట్ ఫ్రమ్ మనకి ఇక్కడైతే వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. అది కాకుండా మనకి మాన్యువల్ కంట్రోల్ చేసానికి ఇక్కడ ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి లాక్ అన్లాక్ బటన్ ఆల్ డోర్స్ కి, హజార్డ్ లైట్స్, పార్కింగ్ బ్రేక్, పార్కింగ్ లైట్స్, వాల్యూమ్ కంట్రోల్ అండ్ మ్యూట్ బటన్. సో నెక్స్ట్ వచ్చేసి ఒక డీసెంట్ సైజ్ ఆర్మ్ రెస్ట్. సో నా డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం ఆర్మ్ రెస్ట్ అనేది కొంచెం నాకైతే సరిపోతుంది. డీసెంట్ సైజు, స్లైడింగ్ మెకానిజం లేదు ఎందుకంటే ఇక్కడ ఈ సెలెక్టర్స్ ఉన్నాయి కాబట్టి. సో దీంట్లో స్టోరేజ్, సో ఇది ఓపెన్ చేయడానికి లివర్ ఇచ్చారు. ఓ డీసెంట్ సైజు, బాటిల్స్ అట్లేం పడదు, ప్లస్ కూలింగ్ క్యాబినెట్ అయితే కాదు. ఒక డీసెంట్ సైజ్ గ్లో బాక్స్, ఏదైనా కొంచెం ఎక్స్పెన్సివ్ ఆర్ ఐటమ్స్ పెట్టుకునేదానికి. నెక్స్ట్ ప్యాసింజర్ కూడా డ్యూయల్ ఏసీ కంట్రోల్స్, ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి మనకి. నెక్స్ట్ గ్లో బాక్స్ లైట్తో వస్తుంది, ఒక డీసెంట్ సైజు, మరీ పెద్దదేం కాదు, డీసెంట్ సైజు, మరీ చిన్నదేం కాదు, ఓ డీసెంట్ సైజులో ఉంది. ఇది కూడా కూలింగ్ క్యాబినెట్ అయితే కాదు, డీసెంట్ సైజ్ గ్లో బాక్స్. సేమ్ ప్యాసింజర్ సైడ్ మనకి ఇందాక చెప్పినట్టు BMW సేమ్ X3లో వాడే డోర్ లివర్ ప్లస్ హ్యాండిల్ విత్ వన్ టచ్ అప్ అండ్ డౌన్ విండో బటన్స్, డీసెంట్ సైజ్ బాటిల్ హోల్డర్. సో డ్రైవర్ సైడ్ వచ్చేసి మనకి 12-way అడ్జస్ట్మెంట్ వస్తుంది. ప్యాసింజర్ సైడ్ అయితే రావట్లేదు. సో వీళ్ళు టు సేవ్ ద బ్యాటరీ అనేసి వీళ్ళు ఓన్లీ ఎలక్ట్రానిక్ అడ్జస్ట్మెంట్ ఓన్లీ ఫర్ డ్రైవర్ ఇచ్చారు. ఫర్ ప్యాసింజర్ మనకి నార్మల్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఈ 12-way అడ్జస్ట్మెంట్లో మనకి అండర్ థై సపోర్ట్ కూడా ఇచ్చారు. సో మనకి కొంచెం డ్రైవింగ్ చేసే కంఫర్ట్గా ఉండడానికి ఇది కూడా కొంచెం ఒక యూనిక్ ఫీచర్. సో ప్రాపర్ డెడ్ పెడల్ అయితే ఇచ్చారు మనకి, బిగ్ ఎనఫ్ బ్రేక్, యాక్సిలరేటర్. సో నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ఒక డౌన్ సైడ్ కూడా స్టోరేజ్ లాగా ఇచ్చారనమాట, బిగ్ ఎనఫ్. సో ఇక్కడ మనకు కొంచెం స్టోరేజ్ ఆప్షన్స్ కూడా కొంచెం పెద్దగా ఉంది కాబట్టి ప్లేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఇంకొక యూనిక్ ఫీచర్ ఏంటంటే, జనరల్గా మార్కెట్లో అందరూ 6 ఎయిర్ బ్యాగ్స్ బై స్టాండర్డ్ ఇస్తే వీళ్ళు 7 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్ చేస్తున్నారు. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద యూనిక్ ఫీచర్. నెక్స్ట్ వచ్చేసి రేర్ వ్యూ మిర్రర్. ఇది మనకి ఆటో డెమింగ్ రేర్ వ్యూ మిర్రర్. సో దీంతో పాటు మనకి సేమ్ సిస్టమ్ సైడ్ మిర్రర్స్ కూడా ఇచ్చారనమాట. సో విచ్ ఈస్ వన్ ఆఫ్ ద యూనిక్, మనకి వేరే కాస్ట్లు ఎక్కడ నేను చూడలేదు ఆటో డెమింగ్ సైడ్ మిర్రర్స్, దీంట్లో కూడా ఒకటి ఉందన్నమాట. సో ఇంకొకటి దీంట్లో మనకి ఆటో డిమ్మింగ్ తో పాటు బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఇచ్చారనమాట. ఏదైతే మన వెహికల్ మనకి నెక్స్ట్ వస్తుందో అక్కడ మనకి ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు పార్కింగ్ లో ఉన్నాం కదా, ఒకవేళ రివర్స్ గేర్ వేస్తే సో మనకి ఆటోమేటిక్ అడ్జస్ట్ అవుతాయి అనమాట, కొంచెం కిందికి వస్తుంది అనమాట, ఆటోమేటిక్ కిందికి వచ్చేస్తుంది. మళ్ళీ నేను డ్రైవింగ్ లో వేస్తే అది మళ్ళీ ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ పైకి వచ్చేస్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద యూనిక్ ఫీచర్. మనం రివర్స్ చేసేటప్పుడు కింద కనిపించడానికి కొంచెం ఈజీగా అవుతుంది, మనం మాన్యువల్ గా సెట్ చేయడం అవసరం లేదు. నెక్స్ట్ మనకి ఈవెన్ కెమెరా కూడా అన్ని హెచ్డి క్వాలిటీ అని మెన్షన్ చేస్తారు. సో ఇప్పుడైతే నేను రివర్స్ గేర్ వేస్తాను, చూస్తే మనకి హెచ్డి క్వాలిటీ మనకి కంపేర్ చేస్తే సెగ్మెంట్ లో వేరే వాళ్ళు నార్మల్ కెమెరా ఇస్తే వాళ్ళు కొంచెం హెచ్డి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, విచ్ ఈస్ అగైన్ యూనిక్. కొంచెం డైనమిక్ గైడ్ లైన్స్ ఉన్నాయి, విత్ ఏడాస్ ఉన్నాయి కాబట్టి మనకి అడ్వాన్స్ రివర్స్ సిస్టమ్ కూడా ఉందన్నమాట. సో ఇప్పుడు ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వదిలేసి మనం ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ ఛార్జింగ్ ఇండికేషన్, బ్యాటరీ పర్సంటేజ్, రేంజ్ కిలోమీటర్స్, స్పీడోమీటర్. ఇక్కడ మనం కార్ రెడీ ఆన్లో ఉంది కాబట్టి రెడీ అని చూపిస్తుంది. సో ఇప్పుడు నేను డ్రైవ్ మోడ్ సెలెక్ట్ చేసేసి ఎక్సలరేట్ చేసి ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. సో అందుకు రెడీ అని చూపిస్తుంది, అంటే కార్ ఆన్లో ఉందని. నెక్స్ట్ ఇక్కడ మోడ్ చూపిస్తుంది, సో నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. చేంజ్ చేస్తే ఎకో, నార్మల్, స్పోర్ట్. ఎకోకి వెళ్తే ఇక్కడ ఇండికేషన్ చూపిస్తుంది. సో ఇక్కడ ఓడోమీటర్, టైం,
ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది, విత్ ఇక్కడ పార్కింగ్ ఇండికేషన్ చూపిస్తుంది. సో ఇప్పుడైతే నేను ఇక్కడ ట్రిప్ అనేసి ఇండికేటర్ చూపిస్తుంది. సో ఈ ట్రిప్ ఏంటంటే మల్టీ ఫంక్షనల్ బటన్. ఇప్పుడు నేను ఒకసారి ప్రెస్ చేస్తే అక్కడ ఓడోమీటర్ వెళ్ళిపోయి 32 degrees టెంపరేచర్ చూపిస్తుంది. ఇంకోసారి ట్రిప్ ఏ, ట్రిప్ బి, ఆటో ఆన్ చేసినప్పుడల్లా మనకి ఏదైతే కిలోమీటర్స్ రీసెట్ అవుతుందో అదే చూపిస్తుంది. నెక్స్ట్ ఓడోమీటర్, ఇది మనం సెట్టింగ్స్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి వైపర్స్ సెట్టింగ్స్ ఒక షార్ట్ కట్ ఇచ్చారు. మనకి ఆటో రేర్ వైపర్ సర్వీస్ చేసేటప్పుడు అది ఆన్ చేసి మనం ఏదైతే డీఅటాచ్ చేస్తామో చేంజ్ చేసేటప్పుడు ఆ కంట్రోల్స్ ఇక్కడ ఇచ్చారనమాట. ఎందుకంటే ఆటోమేటిక్ కాబట్టి మనకి సెన్సార్స్ అనేది పాడవకుండా సేఫ్టీ బటన్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ సైడ్ వ్యూ మిర్రర్స్ అడ్జస్ట్మెంట్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారనమాట. సో వన్స్ ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేసి లెఫ్ట్ సెలెక్ట్ చేసి మనం ఇక్కడ ఈ బటన్తో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇది సైడ్ వ్యూ మిర్రర్ కంట్రోల్స్. సో నెక్స్ట్ హెడ్ లైట్స్ కి ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఆటోమేటిక్, సో ఆఫ్ ఆన్, ఇది మనకు మెయిన్ హెడ్ లైట్ ప్లస్ ఫాగ్ ల్యాంప్స్ ప్లస్ హీటెడ్ ఫాగ్ ల్యాంప్స్. ఇక్కడ అన్ని లైట్ సెటప్ అయితే కంట్రోల్స్ ఇక్కడ ఉన్నాయి. సో నెక్స్ట్ కార్ మోడ్. సో మనకి ఇక్కడ మోడ్స్ వచ్చేసి ఎక్కువ, నార్మల్, స్పోర్ట్. ఈ కార్ మోడ్ సెలెక్ట్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ బటన్ ట్రిప్ తోనే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ మాన్యువల్ గా ఫిజికల్ బటన్ తో మనం సెట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ దీంట్లో డ్రైవ్ మోడ్స్ వచ్చేసి ఒకటి క్యాంప్ మోడ్ ఉంది. సో క్యాంప్ మోడ్ ఏదంటే మనకి ఎనర్జీ బ్యాటరీ ఎక్కువ కన్జ్యూమ్ అవ్వకుండా ఓన్లీ ఏసీకి ప్లస్ ఈ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ కి మాత్రమే కంట్రోల్స్ తీసుకొని రిమైనింగ్ అంతా బ్యాటరీ సప్లై తగ్గించేసి మనకి బ్యాటరీ సేవ్ చేస్తుంది. ప్లస్ మనము క్యాంప్ మోడ్ ఆన్ చేసినప్పుడు ఏంటంటే దీంట్లో ఇక్కడ మనకి పవర్ అవుట్లెట్ ఉందన్నమాట, దీని నుంచి కూడా సప్లై యూస్ చేసుకోవచ్చు మనము. సో క్యాంప్ మోడ్ వెళ్ళినప్పుడు మనకి బ్యాటరీ రేంజ్ ఎక్కువ అయిపోకుండా ఓన్లీ ఏసీ ప్లస్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ కి మనకి స్క్రీన్ యూస్ చేసుకునేందుకు మాత్రమే యూజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ పెట్ మోడ్. సో పెట్ మోడ్ ఒకసారి నేను పార్కింగ్ లోకి వెళ్తాను. సో పెట్ మోడ్లో ఏంటంటే మనకి ఏదైనా పెట్ ఇలా కార్లో లేసి వెళ్ళిపోతే అది డీసెంట్ టెంపరేచర్ సెట్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా ఉంటుంది. సో కంట్రోల్స్ ఏమీ కాకుండా పెట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో నెక్స్ట్ కార్ వాష్ మోడ్లో ఏంటంటే మనకి సైడ్ మిరర్స్ ప్లస్ వైపర్స్ ఇవన్నీ మనకి లాక్ అయిపోయి కార్ వాష్ మోడ్లో మనకి అవన్నీ ఫంక్షన్స్ అన్ని డిజేబుల్ అయిపోయి ఇక్కడ చూసుకుంటే గేర్ వచ్చేసి పార్క్ మోడ్లో ఉంటుంది. అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయి హుడ్ కూడా మనకి బ్యానర్ కూడా క్లోజ్ అయిపోయి డిక్కీ బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా లాక్ అయిపోతుంది అనమాట. అన్ని డోర్ క్లోజ్ అయిపోతాయి. ఇంకోటి ఏంటంటే ఛార్జింగ్ పోర్ట్ కూడా మనకి లాక్ అయిపోతుంది, లైక్ సో దట్ వాటర్ బై మిస్టేక్ కూడా లోపలికి పోకుండా ఈ ఫంక్షన్ ఇచ్చారన్నమాట కార్ వాష్ మోడ్. ఇది దీంట్లో ఉన్న మోడ్స్, డ్రైవ్ మోడ్స్ అనమాట. ఇవి డ్రైవ్ మోడ్స్. దీనిలో కొన్ని డిఫరెంట్ స్పెషల్ డ్రైవ్ మోడ్స్ అని మెన్షన్ చేస్తారు వీళ్ళు. క్యాంప్ మోడ్, పెట్ మోడ్, వాష్ మోడ్ అనమాట. ఇవి మనము ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో చూసే ఇన్ఫర్మేషన్. సో దీంట్లో ఇప్పుడు ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వచ్చేసి మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇది హోమ్ పేజ్. మనకి ఇక్కడ పెట్ మోడ్ లో ఉంది కాబట్టి నేను నార్మల్ మోడ్ లోకి వెళ్తున్నాను. ఎగ్జిట్ పెట్ మోడ్. సో ఇది నార్మల్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ లో ఫస్ట్లీ నోటిఫికేషన్ ప్యానల్ లో మనము బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వైర్లెస్ ప్యాడ్, ఐ మీన్ మన ఫోన్ వైర్లెస్ ఛార్జింగ్ తో అడ్జస్ట్ చేసుకునే ఫిజికల్ మనము లైక్ బటన్ ఆన్ ఆఫ్. సో నెక్స్ట్ ఆడియో సిస్టమ్. నేను కాపీరైట్ వస్తుందని ఆఫ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వైఫై సెట్టింగ్స్ బటన్, నోటిఫికేషన్ ప్యానల్. సో ఇక్కడ మనకి న్యూ మిర్రర్ పొజిషన్, ఇది మనకి మెమరీ ఫంక్షన్స్ లాగా వస్తుంది కాబట్టి మనకి అది కూడా అందుకే ఇక్కడ చూపిస్తుంది ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చా లేదా అనేసి. సో మనం ఇది ఏమీ అవసరం లేదు. సో ఇది మనకి నోటిఫికేషన్ ప్యానల్లో. సో ఫస్ట్లీ హోమ్ పేజ్ చూడడానికి కొంచెం
యూనిక్గా ఉంది, మార్కెట్లో ఉన్నట్టు చీప్ అనుకున్న ప్రీమియం ఫినిష్ అయితే ఉంది. యూఐ సిస్టమ్ కూడా కొంచెం నీట్ అండ్ క్లీన్గా ఉంది. సో ఫస్ట్లీ ఎఫ్ఎం ఒకటి షార్ట్ కట్ లాగా ఉంది. నెక్స్ట్ క్యాలెండర్. సో స్లైడ్ చేస్తే బ్లూటూత్ ఆప్షన్, వైఫై, మన కొత్తది విడ్జెట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఏమేమి ఉన్నాయంటే ఫోను, వెదర్, క్యాలెండర్, మ్యూజిక్. సింపుల్ నేను హోమ్ బటన్కి వెళ్తున్నాను. సో నెక్స్ట్ కింద మనకి ఫ్రంట్ మ్యాక్స్ ఏసీ. సో మనకి ఫాగ్ వచ్చినప్పుడు క్లియర్ చేసుకునేదానికి ఈ బటన్ ఇచ్చారు. సో నేనైతే ఏసీ ఆఫ్ చేస్తున్నాను. రేర్ ఫాగ్ డీఫాగర్, ఫ్రంట్ డీఫాగర్ 2 బటన్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ ఏసీ టెంపరేచర్, నెక్స్ట్ ఏసీ ఫ్యాన్ స్పీడ్. సో ఇది హైయెస్ట్ ఫ్యాన్ స్పీడ్ సౌండ్. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి డ్యూయల్ జోన్ ఏసీ. ఏంటంటే మనం ప్యాసింజర్ కి ప్లస్ డ్రైవర్ కి సపరేట్ ఏసీ టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. సో దీని డ్యూయల్ జోన్ ఏసీ అంటారు. సో దీంట్లో డ్యూయల్ జోన్ ఏసీ ఉంది. సో ప్యాసింజర్ కి తక్కువ ఏసీ ఉంటే డిఫరెంట్ క్లైమేట్ సెట్ చేసుకోవచ్చు, డ్రైవర్ కి కావాలి డిఫరెంట్ క్లైమేట్ సెట్ చేసుకోవచ్చు. సో ఇవి హోమ్ పేజ్ లో ఉన్నటి. సో ఇప్పుడు మనం మెనూలోకి వెళ్దాం ఏమేమి ఉన్నాయో. సో మనకి ఇది వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ కార్ ప్లే వస్తుంది. సో కొన్ని గేమ్స్ ప్రీ లోడెడ్ ఉన్నాయి. నెక్స్ట్ క్యాలెండర్, డ్రైవ్ ఎయిడ్స్. సో డ్రైవ్ ఎయిడ్స్ లో మనము ఏడాస్ సెట్టింగ్స్ అన్ని సెట్ చేసుకోవచ్చు. ఏదైతే మన డ్రైవింగ్ అసిస్టెన్స్, కొల్యూషన్ అవాయిడెన్స్, పార్కింగ్ అసిస్టెన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ నేను ఇంకొక వీడియోలో కవర్ చేస్తాను మొత్తం. సో నెక్స్ట్ ఈవీ. సో మన బ్యాటరీ ఇన్ఫర్మేషన్, స్టేటస్, బ్యాటరీ, ఎక్స్పెక్టెడ్ రేంజ్, టెంపరేచర్, మనకి బ్యాటరీ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది అనమాట. సెట్టింగ్స్ లో మళ్ళీ మీరు చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఎంతవరకు ఛార్జింగ్ కావాలి, లైక్ మనకి ఫోన్స్ లో ఉన్నట్టు ఛార్జింగ్ లిమిట్ ఉన్నట్టు 80, 90, 100, 60, 50, 60, 70, 80, 90, 100 ఉన్నాయి. నెక్స్ట్ ఈవెన్ ఛార్జింగ్ కరెంట్ లిమిట్ కూడా మనం యాంప్స్ అనేది మనం సెట్ చేసుకోవచ్చు. ది లాస్ట్ వచ్చేసి 6 నుంచి మనకి 32 వరకు ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ స్టీరింగ్ వీల్. సో ఈవెన్ స్టీరింగ్ కూడా మనకి ప్రీమియం ఫినిష్, సాఫ్ట్ టచ్ మెటీరియల్ తో, డబుల్ స్టిచ్చింగ్ తో ప్రీమియం ఫినిష్, సాఫ్ట్ టచ్ బాగుంది అనమాట. ఈవెన్ విన్ఫాస్ట్ లోగో డిజైన్ కానీ అంత బాగా ఇచ్చారు. హార్న్ కూడా డీసెంట్ ఎనఫ్. సో నెక్స్ట్ వచ్చేసి మెయిన్ డివైస్ అనమాట. సో ఇది వచ్చేసి డిఎంఎస్, డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్. సో ఆ డివైస్ తో పాటు కింద లైట్ కనిపిస్తుంది. ఇప్పుడు కెమెరాలో మనకి లైట్ కనిపిస్తుంది. సో ఈ 2 సెన్సార్స్ అనమాట. పైన డివైస్ మొత్తం 3. సో ఇవి ఏం చేస్తాయంటే డ్రైవర్ ఏదైనా డిస్ట్రాక్ట్ అవుతున్నా, లేదంటే అన్కాన్షియస్ అయినా మనకి ఎమర్జెన్సీగా బ్రేక్ వేసుకొని పక్కకి సిగ్నల్ వేసుకుంటా పక్కకి ఆగుతుంది అనమాట. సో ఇది ఇట్లా ఈ కైండ్ ఆఫ్ సేఫ్టీ రీజన్స్ కి డివైస్ యూజ్ అవుతుంది. ఇది కూడా ఒకటి యూనిక్ ఫీచర్ దీంట్లో. సో రైట్ సైడ్ వచ్చేసి మనకి కొన్ని బటన్స్ ఉన్నాయి. సో దాంట్లో క్రూజ్ కంట్రోల్ రిలేటెడ్. సో లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే ఒకటి సోర్స్ బటన్, లైక్ మనకి మ్యూజిక్ ఆ మోడ్ మార్చుకునేది. నెక్స్ట్ వాయిస్ కమాండ్, నెక్స్ట్ వచ్చేసి ఫోన్. పైన వచ్చేసి నావిగేషన్ బటన్స్. ఏదైతే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మనకి ఇంకొకటి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఉన్నాయి, దానికి నావిగేషన్ కి ఇక్కడ ఇచ్చారనమాట. సౌండ్ ప్లస్ నావిగేషన్ బటన్స్. బ్యాక్ సీట్, రేర్ సీట్ ఎలా ఉందో ఏంటనే చూద్దాం. కంఫర్ట్. ఇప్పుడు డ్రైవింగ్ సీట్ కూడా నేను నాకు తగ్గట్టుగా నేను సెట్ చేసుకున్నాను. సో నా హైట్ తగ్గట్టుగా సెట్ చేసినప్పుడు వెనకాల ఎలా ఉంది ఏంటనే కంపార్ట్మెంట్ చూద్దాం. సో ఇది కూడా మనకి మాన్యువల్. సో ఇది కూడా మనకి అరౌండ్ 90 degrees కాదు 70 degrees ఓపెన్ అవుతుంది. నాకు తెలిసి నా హైట్ కూడా ఈజీగా అప్ అండ్ డౌన్ ఎక్కి దిగచ్చు అనమాట. సో నా హైట్ వరకు నా డ్రైవింగ్ స్టైల్కి అడ్జస్ట్ చేస్తున్నా కూడా నాకైతే చాలా లెగ్ రూమ్ ఉందన్నమాట. సో ఈవెన్ నేను కంఫర్టబుల్గా కూర్చున్నా కూడా, ఈవెన్ దగ్గర పెట్టుకున్నా కూడా నాకైతే చాలా డిస్టెన్స్ ఉంది. సో నెక్స్ట్ అండర్ థై సపోర్ట్. మిగతా కాల్స్తో కంపేర్ చేస్తే చాలా బెటర్ అనమాట. నాకు ప్రాపర్గా థై వరకు నాకు సీట్ అనేది బాగా తెలుస్తుంది. కంఫర్ట్గా కూర్చోవచ్చు లాంగ్ డ్రైవ్స్ కూడా. సో నెక్స్ట్ ఇక్కడ మనకి డ్యూయల్ ఏసీ వెంట్స్ అయితే వస్తున్నాయి విత్ 2. మనకి ఇక్కడ 2 టైప్ ఏ ఉన్నాయి, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఒకటి టైప్ సి విత్ 90 watts సపోర్ట్ ఉంది. సో దట్ మనము ఈవెన్ ల్యాప్టాప్స్ కూడా, మ్యాక్బుక్ లేదంటే నార్మల్ ఇప్పుడు వచ్చే ల్యాప్టాప్స్ అన్ని టైప్ సి సపోర్ట్. 90 watts వరకు మనము క్యాంప్ మోడ్లో ఉన్నప్పుడు మనం ఈజీగా ల్యాప్టాప్స్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కొంచెం స్పేస్
లైక్ మొబైల్ కానీ లేదంటే నాకు తెలిసి ఈజీగా హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ కూడా సెట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ డోర్స్ కూడా ఇక్కడ సేమ్ డ్యూయల్ టోన్ వీగన్ లెదర్ బ్రౌన్ అండ్ బ్లాక్ ఫినిష్ తో వస్తుంది. సేమ్ BMW సెటప్ హ్యాండిల్ అండ్ డోర్ లివర్, వన్ టచ్ అప్ అండ్ డౌన్ బటన్ ఫర్ విండోస్. నెక్స్ట్ ఇక్కడ ఆర్మ్ రెస్ట్ కూడా మనకి వీగన్ లెదర్ వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ సాఫ్ట్ క్లోజ్ హ్యాండిల్ కూడా ఇచ్చారనమాట. హ్యాండ్ ఇట్లా గ్రాబ్ పట్టడానికి చాలా ప్రీమియం ఫినిష్ ఉంది, సాఫ్ట్ క్లోజ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ లైట్ సెటప్ కూడా ఇచ్చారనమాట, డీసెంట్. నెక్స్ట్ సైడ్ పాకెట్ డీసెంట్ సైజ్, నైల్స్ ఇక్కడ హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ ఫిట్ అవుతుంది. ఏదైనా నేను 1 లీటర్ ఉంటే చెక్ చేసి చూస్తాను ఎట్లా ఫిట్ అవుతుంది అని. చిన్న సైజు, జస్ట్ బాటిల్ హోల్డర్, నో ఏం స్టోరేజ్ లేదు స్పెషల్. నేను యాజ్ యూజువల్ స్పీకర్. నెక్స్ట్ రేర్ సీట్స్ అనమాట. సో మనకి ఇది ప్రాపర్ 3 హెడ్ రెస్ట్ వస్తుంది విత్ అడ్జస్ట్మెంట్ లెవెల్స్. సో నెక్స్ట్ సెంటర్ ఆర్మ్ రెస్ట్, డీసెంట్ లెదర్ ఫినిష్ తో స్పాంజ్ ఆర్మ్ రెస్ట్ బాగుంది అనమాట, విత్ ట్విన్ కప్ హోల్డర్స్. కొంచెం ప్రీమియం సాఫ్ట్ టచ్ అని ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి రిక్లైన్ యాంగిల్స్, ఇవి 3 లెవెల్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఇది ద టాప్ మోస్ట్ ఫస్ట్. నెక్స్ట్ సో ఇది లాస్ట్ యాంగిల్ అనమాట. ఇది లెవెల్ 3, నేను లెవెల్ 2 పెడుతున్నాను. సో ఇది లెవెల్ 2, ఇది లెవెల్ 1 అడ్జస్ట్మెంట్ అనమాట. సో టోటల్ మనకి మొత్తం 3 లెవెల్స్ అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేనైతే ఇది లెవెల్ 3కి పెడుతున్నాను, అవతలి లెవెల్ 1లో ఉంది. సో మనకి డిఫరెన్స్ చూసుకోవచ్చు. సో మనం లెవెల్ 3లో పెట్టినప్పుడు మనకు అండర్ టై సపోర్ట్ ఇంకా బాగుంటుంది అనమాట. సో కొంచెం లోపలికి వెళ్ళి బ్యాక్ రిక్లైన్ అవుతాం కాబట్టి మనకి అండర్ టై సపోర్ట్ కూడా కొంచెం బాగా వస్తుంది. సో ఇది బ్యాక్ సైడ్ ఇన్ఫర్మేషన్. అంటే మనకి మొత్తం 3 రూఫ్ వస్తుంది అనమాట. మనకి షేడ్స్ అండ్ క్లోజ్ ఏం లేదు, బై డిఫాల్ట్ మనకి ఇట్లే వస్తుంది అనమాట. ఇది కొంచెం టింటెడ్ వస్తుంది కాబట్టి మనకి హీట్ అనేది ఎక్కువ రాకుండా సో ఇది ఇచ్చారు అనమాట. సో మనకి టాప్ వేరియంట్స్కి వెళ్తే మనకి బై డిఫాల్ట్ గా కంపెనీ వాళ్ళే షేడ్స్ ఇస్తారనమాట. సో రిమైనింగ్ దానికి రావు. సో ఇది క్యాబిన్ వ్యూ, డ్యూయల్ టోన్ ఫినిష్ తో ప్రీమియం గా ఉందన్నమాట. సో మనకి మూన్ రూఫ్ కూడా మొత్తం లాస్ట్ వరకు ఉందన్నమాట. సో మీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది క్యాంప్ మోడ్ లో అందుకు. సో ఇప్పుడు డిక్కీ చూస్తున్నాం, బూట్ స్పేస్ ఎట్లుంది ఏంటి అనేది. ప్రాపర్ థర్డ్, మీకు సౌండ్ కూడా బాగా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ బ్యాక్ సైడ్కి వస్తే ఇది కూడా క్లోజ్ చేస్తాను. సో బ్యాక్ సైడ్ ఇలా ఉంది. సో మనకి లైటింగ్ కూడా ఇట్లా బ్రేక్ లైట్ ఇట్లా వస్తుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే మనకి ఎలక్ట్రానిక్ టైల్ గేట్ అనమాట. సో వన్స్ బటన్ ప్రెస్ చేస్తే మనకి ఆటోమేటిక్గా టైల్ గేట్ ఓపెన్ అవుతుంది, ఐ మీన్ డిక్కీ ఓపెన్ అవుతుంది. సో మనకి బూట్ స్పేస్ చాలా పెద్దగా ఉంది. మనకి ఇక్కడ పార్సల్ ట్రే అనేది అడిషనల్ యాక్సెసరీయా లేదని నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో బూట్ స్పేస్ అయితే ఇట్లా ఉంది. సో ఇది టాప్ మోస్ట్ లెవెల్ 3 రిక్లైన్, అది వచ్చేసి లెవెల్ 1. సో నెక్స్ట్ ఈ బూట్ స్పేస్ వచ్చి అరౌండ్ 500 చేంజ్, నేను ఇక్కడ నెంబర్ మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ కింద ఏముందంటే, సో కింద కూడా కొంచెం స్టోరేజ్ ఆప్షన్స్ మనకి అక్కడ సేఫ్టీ ట్రయాంగిల్, టైర్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ ఇక్కడ ఉంది. మనకి ఛార్జర్ అనేది ఇస్తారు. సో దీని కింద సో ఇది ఒకటి థర్మాకోల్ ఇది కంపార్ట్మెంట్ స్టోరేజ్ ఇచ్చారు అనమాట. సో మనకి ఇక్కడ లైట్ సెటప్ అయితే ఉంది. సో ఇది బూట్ 60/40 స్ప్లిట్ చేస్తే మనకి అరౌండ్ 1000 చేంజ్. అక్కడ మెన్షన్ చేస్తాను ఎంత లీటర్స్ మనకి కెపాసిటీ ఉంది ఏంటి అనేది. అదే మనకి ఇక్కడ ఈ హైడ్రాలిక్ స్ట్రక్స్ కూడా కొంచెం ఫినిషింగ్ అందుకు ఇక్కడ కొంచెం క్వాలిటీగా బాగా ఇచ్చారు. సో నెక్స్ట్ ఇక్కడ గ్రాబ్, ఇక్కడ హోల్డర్ క్లబ్ వచ్చేసి మనకి ఇక్కడ సో యూనిక్ లా సాఫ్ట్ టచ్ ఉందన్నమాట. మనకి ఇక్కడ
ఆటో టైల్ గేట్ కాబట్టి బటన్ ప్రెస్ మనకి ఆటోమేటిక్గా కిందకి వెళ్ళిపోతుంది. సో నేను మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. సో దీంట్లో వచ్చేసి యాంటీ పించ్ సేఫ్టీ సైడ్ మిరర్స్ ప్లస్ ఇది వస్తుంది అనమాట. సో సపోజ్ నేను ఇప్పుడు బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఆ చెయ్యి ఏమన్నా ఇక్కడ ఏమైనా ఇట్లా అనిపిస్తే అది మళ్ళీ ప్రాపర్గా పైకి ఆగిపోతుంది అనమాట అక్కడ. సో ఇది కూడా వన్ ఆఫ్ ద సేఫ్టీ ఇచ్చారు. సో ఇక్కడైతే లివర్ ఇచ్చారు బ్యానెట్ ఓపెన్ చేయడానికి. సో ఇప్పుడైతే మనము బ్యానెట్ ఓపెన్ చేద్దాం. సో బ్యానెట్ లివర్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది. సో బ్యానెట్ లివర్ కూడా మనం ఈజీగా తీసేచ్చా లేదా అనేది చూద్దాం. ఇక్కడ సో మనకైతే ఈజీగానే ఓపెన్ అయింది. సింగిల్ హ్యాండ్ వెయిట్ అయితే ఉంది. సో దీనికి డస్టర్లో ఉన్నట్టు హైడ్రాలిక్ స్టర్స్ ఇది ఒకటి కాస్ట్ కటింగ్. సో సింపుల్, దీనికేమి ఈవీ కాబట్టి దీనికేమి ఇన్సులేషన్ ఏం లేదనమాట. సో జస్ట్ నార్మల్ బాడీ అయితే ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ నార్మల్గా నేను ఈవీ కాస్ట్లో చూడండి, ఇక్కడ స్పెసిఫిక్గా ఏంటంటే మనకి ఇక్కడ ఇది బాడీ ఫ్రేమ్ ఇది ఎక్స్ట్రాగా ఇది వచ్చిందనమాట. సో దీనివల్ల కొంచెం సేఫ్టీ రేటింగ్ దగ్గర యూజ్ అవుతుంది అనమాట. బిల్డ్ క్వాలిటీ అనేది కొంచెం బాగుంటుంది. సో ఇంకా జస్ట్ జనరల్గా ఉంది. సో మెయిన్గా మనము చూసుకోవాల్సింది ఇక్కడ బ్యాటరీ ఇక్కడ ఉందన్నమాట. సో నెక్స్ట్ సో ఇది వచ్చేసి కూలెంట్ ఆయిల్. సో నెక్స్ట్ ఇక్కడ మనం డైలీ వేసుకునే విండ్ వాషర్, ఇక్కడ మనం నీళ్ళు ఇది అనమాట. సో ఇది జస్ట్ సింపుల్గా ఉంది. కొంచెం మెయిన్ వైరింగ్ బ్యాటరీ దగ్గర నుంచి ఈ మోటార్ దగ్గరికి ప్లస్ సింపుల్ కంపార్ట్మెంట్ అంతా నీట్గా ఫిక్స్ చేశారనమాట. సో మనకి ఏంటంటే సింపుల్గా నీట్గా ఎక్కువ వైర్ ఏం లేకుండా సింపుల్గా ఇచ్చారు. నాకు మెయిన్గా చూస్తుంది అంటే ఇది కొంచెం యూనిక్గా అనిపిస్తుంది కార్లో. సో ఈవెన్ ఇక్కడ చూసుకుంటే ఛార్జింగ్ పోర్ట్కి ఏమన్నా స్టక్ అయినప్పుడు దీనికి ఫిజికల్గా లివర్ కూడా ఇచ్చారన్నమాట ఓపెన్ చేయడానికి. సో ఇది కూడా ఒక మంచి ప్లస్ పాయింట్ అనమాట. సో ఇది బ్యానెట్లో బ్యాటరీ ఇన్ఫర్మేషన్ అంతా నేను కవర్ చేస్తాను అనమాట ఎలక్ట్రిక్ వేరియంట్లో. సో మనకి విన్ఫాస్ట్ అనేది కొత్త కంపెనీగా తెలుసు అనమాట. సో వీళ్ళు ఇదేం కొత్త కంపెనీ కాదు, ఇది వియట్నాం లో వన్ ఆఫ్ ద టాప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఆటోమొబైల్. వీళ్ళకి 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో టోటల్ 11 రీజియన్స్ లో వీళ్ళకి ప్లాన్స్ సెల్లింగ్ లో అయితే టాప్ లో ఉన్నారు అనమాట. సో ఇది ఒక క్విక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కంపెనీ. సో ఇండియాకి వస్తే మనకి విన్ఫాస్ట్ ది ప్లాంట్ వచ్చేసి మనకి తూత్తుకుడిలో ఉందన్నమాట, తమిళనాడులో. సో మనమైతే ఎక్స్టీరియర్ ఇంటీరియర్ చూసాం అనమాట. ఇప్పుడు థర్డ్ సెగ్మెంట్ వచ్చేసి బ్యాటరీ. సో బ్యాటరీకి వెళ్లే ముందు మనము విన్ఫాస్ట్ లో ఏమేమి మోడల్స్ ఉన్నాయంటే మనకి VF6 ఉంది, విన్ఫాస్ట్ 6. VF6 వచ్చేసి మనకి ఎంట్రీ లెవెల్ ఆర్ బడ్జెట్ ఈవీ వస్తుంది. నెక్స్ట్ VF7 ఏదైతే మనం చూస్తున్నామో ఇది అనమాట. ఇది వచ్చేసి ప్రీమియం సెగ్మెంట్ VF7. ఇంకొకటి VF MPV7 అనమాట. ఏదైతే మనకి VF లో VF7 లో ఇది 7-seater అనమాట. ఇది 7-seater SUV. టోటల్ 3 వేరియంట్స్ ఉన్నాయి. ఇవి విన్ఫాస్ట్ లో ఉన్న కార్స్, టోటల్ 3 కార్స్ అనమాట. సో మనం ఈ వీడియోలో చూసేది ఏంటంటే మోడల్ విన్ఫాస్ట్ VF7 విండ్ ఇన్ఫినిటీ అనమాట. సో ఇదైతే మనకి ఫ్రంట్ వీల్ డ్రైవ్, బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి మనకి 70.8 kilowatt అనమాట. మనకి ఇది ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చేసి 25,19,000. ఇదైతే నేను ఇప్పుడు ఈ ప్రైజింగ్ ద డిస్కౌంట్ ఇవన్నీ వచ్చేసి నేను మే మంత్ చెప్తున్నాను. ఇప్పుడైతే మే 2nd డేట్ ఈరోజు. సో ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చి 25,19,000 ఉంది. సో మనకి ట్యాక్సెస్, ఇన్సూరెన్స్ అంతా కలిపేసి మనకి ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి VF7 విండ్ ఇన్ఫినిటీ వేరియంట్ మనం చూసేది
ఇది వచ్చేసి 29,57,104 రూపీస్ అయితే మనకి ఆన్ రోడ్ టోటల్ పడుతుంది అనమాట. సో ఈ స్పెసిఫిక్ VF7 వచ్చేసి మనకి ఆల్ ద వే స్టార్టింగ్ ఆన్ రోడ్ వచ్చేసి 25,25,614 రూపీస్ నుంచి మనకి 31,42,750 రూపీస్ వరకు అయితే ప్రైజింగ్ ఉన్నాయి. మనకి మొత్తం 2, 4, 5 వేరియంట్స్ అయితే ఉన్నాయి. VF7 VF7 Wind, VF7 Wind Infinity, VF7 Sky, VF7 Sky Infinity అన్నమాట. సో మనం చూసేది VF7 Wind Infinity. వీళ్ళు ఇది వన్ ఆఫ్ ద వాల్యూ ఫర్ మనీ, అన్ని ఫీచర్స్ డీసెంట్ గా ఉన్న వేరియంట్, వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అంటే వీళ్ళు VF7 Wind Infinity అనే చెప్తున్నారు. సో నెక్స్ట్ బ్యాటరీ గురించి వచ్చేస్తే మనకి ఇది 70 కిలోవాట్ బ్యాటరీ వస్తుంది, 70.8 కిలోవాట్ బ్యాటరీ వస్తుంది. ఇది బోత్ ఏసీ అండ్ DC చార్జెస్ తో వస్తుంది అనమాట. నెక్స్ట్ ఏసీ ఛార్జింగ్ వచ్చేసి అప్ టు 7.2 కిలోవాట్ వరకు మనకి ఏసీ ఛార్జింగ్ అవుతుంది. నెక్స్ట్ DC వచ్చేసి ఈ స్పెసిఫిక్ వేరియంట్ మనకి 110 కిలోవాట్ వరకు సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈవెన్ మనం బేస్ నుంచి టాప్ అండ్ అన్ని చూసుకున్నా కూడా 100 to 110 వరకు సపోర్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి ఇప్పుడు మనం ఫాస్ట్ ఛార్జింగ్ యూజ్ చేసుకుంటే 28 minutes లో 10 to 70% అయితే మనకి 28 minutes లో అయిపోతుంది. నెక్స్ట్ మనకి పోర్టబుల్ ఛార్జ్ వచ్చి 3.3 కిలోవాట్ అయితే ఫ్రీగా ఇస్తున్నామంట కార్ తో పాటు మనకి. సో ఇది బ్యాటరీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ రేంజ్ గురించి వస్తే మనకి వీళ్ళు మెన్షన్ అరై క్లెయిమ్డ్ వచ్చేసి 532 kilometers అయితే ఇచ్చారనమాట. విత్ 70.8 కిలోవాట్ బ్యాటరీకి 532 kilometers రేంజ్ ఇస్తున్నారు. అదే యూజర్ రివ్యూ ప్రకారంగా లైక్ రియల్ వరల్డ్ వచ్చేసి మోర్ దాన్ 430, 450 వరకు అయితే మనకి రేంజ్ ఇస్తుంది. అగైన్ డిపెండ్స్ అపాన్ ఏసీ మోడ్స్ విచ్ ఆర్ యూజింగ్, అంటే మనకి ఏమేమి మోడ్స్ యూస్ చేస్తున్నామో లైక్ ఎక్కువ మోడ్ ఆర్ నార్మల్, దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. సో వాళ్ళు క్లెయిమ్ చేయడం అయితే దగ్గర 430+ kilometers అయితే ఈజీగా వస్తుందని చెప్తున్నారు. సో ఇది బ్యాటరీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. సో బ్యాటరీ వచ్చేసి వీళ్ళు బ్యాటరీ వారంటీ 10 years బ్యాటరీ వారంటీ ఇస్తున్నారు. ఇంకా 7 years వెహికల్ వారంటీ, 5 years సస్పెన్షన్ వారంటీ ఇస్తున్నారు. ఇది యూనిక్ అనమాట. సో మిగతా మార్కెట్ లో చూసుకుంటే మీకు 5, 3 లేదా 6 years ఇస్తున్నారు. వీళ్ళు మాత్రం 10 years బ్యాటరీ వారంటీ, 7 years వెహికల్ వారంటీ, 5 years సస్పెన్షన్ కూడా ఇస్తున్నమాట. ఈవెన్ సస్పెన్షన్ కూడా నేను టెస్ట్ డ్రైవ్ చేసినప్పుడు చాలా స్మూత్ ఉంది అనమాట. చాలా ఇండియన్ రోడ్స్ కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో మనకైతే వీళ్ళు 10 years బ్యాటరీ వారంటీ ఇస్తున్నారు. ఇది కూడా మిగతా సెగ్మెంట్ లో చూసుకుని మనం వేరే కార్ లో వీళ్ళు ఓన్లీ 3 years, 5 years ఆన్ ఇస్తున్నారు. బట్ వీళ్ళు 10 years బ్యాటరీ వారంటీ, 7 years వెహికల్ వారంటీ, 5 years సస్పెన్షన్ వారంటీ ఇస్తున్నారు అనమాట. సో నెక్స్ట్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా మనకి VF6, VF7 వేరియంట్స్ కి 10 years RSA రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ MPV7 ద 7-seater సిరీస్ వచ్చి వీళ్ళు 7 years రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఇస్తున్నారు అనమాట. సో నేను మెన్షన్ చేసినట్టు ఏడాస్ మనకి లెవెల్ 2 ఏడాస్ ఫీచర్స్ అయితే వస్తున్నాయి. సో మనకి లెవెల్ 2 ఏడాస్ ఏమేమి వస్తున్నాయంటే బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, లేన్ సెంటరింగ్ కంట్రోల్, ఆటో లేన్ చేంజింగ్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీపింగ్ అసిస్ట్, ఎమర్జెన్సీ లేన్ కీపింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేక్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, ఆటోమేటిక్ హై బీమ్, అడ్వాన్స్డ్ డ్రైవర్ డిట్రాక్షన్ వార్నింగ్, క్రూజ్ కంట్రోల్, డోర్ ఓపెన్ వార్నింగ్. సో ఇవి మనకి అడాస్ ఫీచర్స్ లో ఇవన్నీ వస్తున్నాయి అనమాట మనకి. సో నెక్స్ట్ 4th సెగ్మెంట్ మనం కంపేర్ చేద్దాం. సో ఈ సెగ్మెంట్ లో మార్కెట్ లో ఉన్న వెహికల్స్ అయితే విన్ఫాస్ట్ VF7 కి, మహేంద్ర XCV9e, హ్యారియర్ EV, ఇంకోటి వచ్చి BYD ఆటో 3. సో ఫస్ట్లీ మనం యూనిక్ ఫీచర్స్ లో VF7 ఏముందంటే మనకి 70.08 కిలోవాట్ బ్యాటరీ వస్తుంది ఈ స్పెసిఫిక్ వేరియంట్ కి. ఇక్కడ చూసుకుంటే మనకి సెగ్మెంట్ లోనే మోర్ పవర్ అనమాట, 354. ఈవెన్ నేను డ్రైవ్ చేసినప్పుడు కూడా అది నేను ఫీల్ అయ్యాను, చాలా ఎక్కువ పవర్ ఉందన్నమాట. ఈవెన్ ఎక్కువ మోడ్ లో కూడా నీకు ఈజీగా సరిపోతుంది. నీకు డే టు డే లైఫ్ కి ఎక్కువ మోర్ ఎనఫ్. నార్మల్ స్పోర్ట్ అయితే ఫన్ టు డ్రైవ్, నీకు చాలా ఫీల్ ఉంటుంది, పవర్ అనేది మీరు ఫీల్ అవుతారు అది. సో నెక్స్ట్ రేంజ్ వచ్చేసి వీళ్ళు అరై క్లెయిమ్ వచ్చేసి 532 kilometers ఇచ్చారు. బట్ యూజర్ రివ్యూ ప్రకారంగా 430, 450+ ఈజీగా వస్తుందని చెప్తున్నారు. అది మనం లాంగ్ టర్మ్ రివ్యూలో కవర్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్. ఈవెన్ మీకు నెక్స్ట్ వేరియంట్కి వెళ్తే మీకు ఆల్ వీల్ డ్రైవ్ కూడా వస్తుందంటే దాంట్లో ఇంకా మీకు 500 వరకు మీకు పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. అది ఇంకా ఎక్కువ పవర్ అనమాట.
సో నెక్స్ట్ వచ్చేసి బూట్ స్పేస్ 537 లీటర్స్ అనమాట, విచ్ ఈస్ మోర్ ఎనఫ్. ఈవెన్ 5 మెంబర్స్ కూడా ఈజీగా లగేజ్ అనేది తీసుకోవచ్చు. వేరే సెగ్మెంట్స్లో ఈ సెగ్మెంట్లో వేరే కార్లు కూడా ఉన్నాయన్నమాట. బట్ ఇవి మోర్ వచ్చేసి మనకి పర్ఫార్మెన్స్ రిలేటెడ్, చెప్పినట్టు స్పోర్టీ అండ్ పవర్ఫుల్ అనమాట ఇది. ఈ సెగ్మెంట్లో మనకి ఎక్కువ స్పోర్ట్స్ రిలేటెడ్ ఫోకస్డ్ ఈ వేరియంట్ అనమాట. ఈవెన్ ప్రైజింగ్ రేంజ్ చూసినా కూడా మనకు సిమిలర్గా 2-3 lakhs డిఫరెన్స్తో వస్తున్నాయి. సో అక్కడ మీకు మెయిన్గా డే టు డే లైఫ్కి బాగా యూజ్ అయ్యే ఫీచర్స్ అన్ని మనకు విన్ఫాస్ట్ 7లో మోస్ట్ పర్ఫార్మెన్స్ రిలేటెడ్గా ఫోకస్ చేశారన్నమాట. ఈవెన్ టెక్నాలజీ కానీ ఏడాస్ ఫీచర్స్ కానీ అన్ని విన్ఫాస్ట్ 7లో ఎక్కువ ఫోకస్ చేశారన్నమాట. సో నేనైతే ఒకసారి ఈ కాంపిటీటర్స్ ఈ సెగ్మెంట్లో ఉన్న రిమైనింగ్ కార్స్ కూడా టెస్ట్ డ్రైవ్ చేసి వీడియో పెడతాను. సో ఇది విన్ఫాస్ట్ 7 రిమైనింగ్ కార్స్కి కంపారిజన్. సో ఇప్పుడు మన దగ్గర నార్మల్ పెట్రోల్ డీజిల్ ఇంజిన్స్ ఉన్నాయి. మనకు ఈవీకి కన్వర్ట్ అయ్యేటప్పుడు మనకి కొన్ని ఎక్స్చేంజ్ బోనస్ ఇస్తున్నమాట ఒకవేళ మీరు విన్ఫాస్ట్ తీసుకోవాలనుకుంటే. సో మీరు VF6కి వెళ్తే మనకి స్టార్టింగ్ 1,38,000 నుంచి 1,54,000 వరకు మనకి డిస్కౌంట్ వస్తుందన్నమాట, ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ బోనస్ అనమాట. నెక్స్ట్ VF7 ఏ వేరియంట్ తీసుకున్నా 1,75,000 టు 2,14,000 వరకు మనకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది ఎక్స్చేంజ్ లో. నెక్స్ట్ MPV7 ఇదైతే మనకి 1,96,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్ వస్తుంది అనమాట. MPV7 లో లిమో గ్రీన్ అనేసి ఉంది. ఇది స్పెసిఫిక్ గా వచ్చేసి ఎల్లో బోర్డ్ కి టాక్సీ పర్పస్ యూజ్ చేసేది. సో దానికి 1,84,000 వరకు మనకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది అనమాట, ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ బోనస్. సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ దగ్గర ఇంకొక యూనిక్ ఏంటంటే బైబ్యాక్ అనేది చెప్తున్నారు అనమాట. సో బైబ్యాక్ ఏంటంటే ఇప్పుడు మన కార్ తీసుకున్న తర్వాత 2 years లేదా 40,000 kilometers తిరిగిన తర్వాత మన కారు వద్దనుకుంటే లేదా అప్గ్రేడ్ కి సేమ్ ఇన్ఫాస్ట్ వేరే మోడల్కి వెళ్ళాలనుకుంటే వీళ్ళు బైబ్యాక్ ప్లాన్ ప్రకారంగా వీళ్ళు మనకి 75% వరకు ఎక్స్ షోరూమ్ ప్రైస్ పైన అమౌంట్ మనకి అయితే బ్యాక్ ఇస్తారన్నమాట. సో నెక్స్ట్ 3 years లేదా 60,000 kilometers తర్వాత మనం బైబ్యాక్ ప్లాన్ ప్రకారంగా అప్గ్రేడ్ చేసుకోవాలనుకున్నా లేకపోతే వీళ్ళకి ఇద్దామనుకున్నా మనకి 70% అయితే మన ఎక్స్ షోరూమ్ ప్రైస్ పైన మనీ మనకి వెనక్కి ఇస్తారనమాట. నెక్స్ట్ 4 years లేదా 80,000 kilometers చూసుకుంటే మనకి 65% వరకు మనకు ఆన్ రోడ్ ప్రైస్ పైన 65% వరకు మనకు బ్యాక్ వస్తుంది అనమాట, అప్గ్రేడ్ లాగా. నెక్స్ట్ 5 years లేదా 1 lakh kilometers తర్వాత మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే 55% వరకు మనకి ఎక్స్చేంజ్ ప్రైస్ పైన మన మనీ మనకు బ్యాక్ వస్తుంది అనమాట. సో ఒకవేళ దాంట్లోనే మనము న్యూ వెహికల్ ఏదైనా ప్లాన్ చేసుకుంటే వాళ్ళు అడిషనల్ 3% డిస్కౌంట్ ఇస్తారు అనమాట మనకి సేమ్ విన్ఫాస్ట్ లో వెహికల్ తీసుకుంటే. సో నెక్స్ట్ అయితే 5th పాయింట్ రివ్యూ. సో నా రివ్యూకి వచ్చేసి నేనైతే ఫస్ట్లీ మనం ఎక్స్టీరియర్ గురించి చూసుకుంటే ఎక్స్టీరియర్ లో మనకి డిజైన్ స్పోర్టీ లుక్ ఉంది, డిజైన్ కొంచెం కొత్తగా ఉందన్నమాట. యూజువల్ గా మనము ఫారిన్ కంట్రీస్ లో మన ఇండియన్ కంట్రీస్ చూస్తే మనకి డిజైన్స్ అనేవి చాలా డిఫరెన్స్ వస్తాయి అనమాట. ఈవెన్ దో సేమ్ కంపెనీ అయినా కూడా మనకి చాలా డిఫరెన్స్ ఉంటాయి డిజైన్ లో. సో ఇదైతే నాకు యూనిక్ గా కొత్తగా ఉందన్నమాట. ఇండియన్ మార్కెట్ లో మనకి ఇలాంటి డిజైన్ లేదు. సో మనకి లాంగ్ ఉంది, ప్రీమియం ఫినిషింగ్ ఉంది, స్పోర్టీ లుక్ ఉంది. సో ఇంటీరియర్ లో వచ్చేసి మనకి ప్రీమియం గా డ్యూయల్ టోన్ లెదర్ ఫినిషింగ్ తో వచ్చిందనమాట. మనకి మినిమలిస్ట్ గా ఎక్కువ ఏం బటన్స్ లేకుండా సింపుల్ గా బటన్స్, మనకి 12.9 inches స్క్రీన్ లో మొత్తం ఆపరేటింగ్. నెక్స్ట్ గేట్ సెలెక్టర్స్ కి ఫ్యూ బటన్స్ ఇచ్చారు, పార్కింగ్ కి సపరేట్ బ్రేక్, విండోస్ కి అండ్ సైడ్ కంట్రోల్స్ కి. సో రిమైనింగ్ అంతా మనకి స్క్రీన్ మొత్తం డాష్ బోర్డ్ మొత్తం క్లీన్ గా ప్రీమియం గా ఉందన్నమాట. ఈవెన్ సీట్ కంఫర్ట్ కానీ లేదంటే ఫీచర్స్ లైక్ రివర్స్ కెమెరా, హెచ్డి క్వాలిటీ, నెక్స్ట్ 360 కెమెరాతో పాటు మనకి డ్రైవింగ్ లో యూజ్ అయ్యే ట్రాన్స్పరెన్సీ 360 కెమెరా, మనము జనరల్ గా యూటర్న్ చేసుకునేటప్పుడు టర్నింగ్ రేడియస్ కానీ లేదంటే యూటర్న్ చేసేటప్పుడు ఫ్రంట్ కెమెరా, ఫ్రంట్ గైడ్ లైన్స్ కూడా ఉన్నాయన్నమాట. మనకి ఇండియన్ రోడ్స్ లో యూస్ఫుల్ అయ్యే వీళ్ళు ఇచ్చిన ఫీచర్స్ అన్ని మనకి ఇండియన్ రోడ్స్ లో బాగా యూస్ఫుల్ అవుతున్నాయి. ఏమి జస్ట్ ఇచ్చినట్టు లేకోకుండా అన్ని ఫీచర్స్ బాగా వర్క్ అవుతున్నాయి, అన్ని యూస్ఫుల్ మనకి అయితే డ్రైవింగ్ కి నిజంగానే యూజ్ అయ్యే ఫీచర్స్ ఇచ్చారన్నమాట. సో ఓవరాల్ గా అన్ని బాగున్నాయి. సర్వీసెస్ కూడా వీళ్ళు ఇచ్చే బైబ్యాక్, బ్యాటరీ ఇన్ఫర్మేషన్ కానీ బ్యాటరీ రిలేటెడ్ సర్వీస్ కానీ ఇవన్నీ కూడా అన్ని యూస్ఫుల్ గానే ఉన్నాయి. ఏవి ఎక్స్ట్రాగా అనవసరంగా అనేవి ఏం లేవు, అన్ని నీట్గా ఇచ్చారన్నమాట. సో ఇన్ఫాస్ట్ అనేది కంపెనీ ఓవరాల్ గా బాగుంది, సర్వీసెస్ బాగున్నాయి. సో ఇదే అనమాట విన్ఫాస్ట్ VF7 విన్ ఇన్ఫినిటీ స్పెసిఫిక్ వేరియంట్ రివ్యూ. నాకైతే ఓవరాల్ గా బాగా నచ్చింది. సో ఇదనమాట విన్ఫాస్ట్ VF7. సో విన్ఫాస్ట్ మహదేవ్పుర లొకేషన్. సో థ్యాంక్ యూ ఫర్ ద టీమ్. నేనైతే మార్నింగ్ 10 AM వచ్చాను, ఇప్పుడైతే కరెక్ట్గా 4:30 అవుతుంది.
సో ఇంతవరకు నేను షోరూంలో ఉన్నా, నన్ను ఎవరు ఏం అడగలేదు. అండ్ నాకు ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ కావాలో అప్పుడంతా ఇచ్చారు. అండ్ నాకు మజ్జిగ, నీళ్ళు ఇవన్నీ హాస్పిటల్స్ కూడా నన్ను బాగా చూసుకున్నారు. నన్ను అయితే ఏం క్వశ్చన్ అడిగారు, ఎంతసేపు ఏంటి ఏమనేసి వాళ్ళు నేను ఎప్పుడు ఇన్ఫర్మేషన్ అడిగినా ఇస్తున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ ది permissions and all. Thank you for having me here. Thank you VinFast Mahadevpura location. See you in another video. Bye.